హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పటివరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయండి. ఈ వీడియోలో మనం ముక్త పదగ్రస్తము అనే ఒక శబ్దాలంకారం గురించి నేర్చుకుందాం. ఈ వీడియో ఆధారంగా శబ్దాలంకారాల్లో ఒకటైనటువంటి ముక్త పదగ్రస్తము అనే ఒక అలంకారాన్ని గురించి నేర్చుకుందాం. ఇంతకీ ముక్త పదగ్రస్తము అంటే ఏంటో తెలుసా? ముక్త అనగా వదిలిపెట్టబడిన అని, పద అనగా పదమని, గ్రస్తము అనగా గ్రహించుట లేదా స్వీకరించుట లేదా తీసుకొనుట అని అర్థం. అంటే అనగా వదిలిపెట్టబడిన పదమును మరలా గ్రహించుట అని భావం. అర్థమైంది కదా? మరి పూర్తిగా ముందు ఈ ముక్త పదగ్రస్తము అనే అలంకారం యొక్క లక్షణం ఏంటో చూద్దాం. చూడండి. పాదాంతములో విడిచిన పదాన్ని అర్ధభేదంతో అవ్యవధానంగా తరువాత పాదం మొదట గ్రహించినచో దానిని ముక్త పదగ్రస్తము అంటారు. ఏదైనా ఒక పద్యం యొక్క పాదం అంతంలో విడిచిన పదాన్ని అర్ధభేదంతో అవ్యవధానంగా తరువాత పాదం మొదట గ్రహించినచో దానిని ముక్త పదగ్రస్తం అంటారంట. అనగా అంటే ఏదైనా ఒక పద్య పాదము చివరన ప్రయోగించిన పదమును, ఏదైనా ఒక పద్య పాదం యొక్క చివర ప్రయోగించినటువంటి పదాన్ని అర్ధభేదముతో, అంటే ఆ పదానికి ఈ పదానికి ఉన్నటువంటి అర్థం అనేది మారిపోవాలి. అలా అర్ధభేదముతో మధ్యలో ఏ అక్షరము లేకుండా అవ్యవధానంగా, అంటే ఆ రెండు పదాల మధ్య ఏ విధమైనటువంటి అక్షరము కూడా లేకుండా ఏమవుతుంది? అదే పదమును తరువాత పాదం మొదట ప్రయోగించినట్లయితే ముందు పాదము చివర ఏ పదాన్ని అయితే ప్రయోగించారో అదే పదాన్ని అర్ధభేదంతో అవ్యవధానంగా, అంటే మధ్యలో ఏ విధమైనటువంటి అక్షరాలు లేకుండా తరువాత పాదం మొదట ప్రయోగించినట్లు అయితే దానిని ముక్త పదగ్రస్తము అని అంటారు. అర్థమైందా? మరొకసారి చూడండి. ఏదైనా ఒక పద్య పాదము చివరన ప్రయోగించిన పదమును అర్ధభేదముతో మధ్యలో ఏ అక్షరము లేకుండా, దీనికి ముందు పదం ఇచ్చాడు ఏంటో తెలుసా? అవ్యవధానంగా, అంటే మధ్యలో ఏ అక్షరము లేకుండా అదే పదమును ముందు పాదం చివరన ప్రయోగించినటువంటి పదమును తరువాత పాదం, అంటే తరువాత వచ్చే పాదము మొదట ప్రయోగించినట్లు అయితే, అంటే మొదటి పాదం చివర, అంటే మొదటి అంటే ముందు పాదం చివర ఏ పదాన్నైతే ప్రయోగించారో అదే పదాన్ని తరువాత పాదం మొదట అర్ధభేదంతో అవ్యవధానంగా ప్రయోగించినట్లు అయితే దానిని ముక్త పదగ్రస్తము అని అంటారు. అర్థమైంది కదా? ఉదాహరణ: సుదతి నూతన మదన మదనాగతురంగ పూర్ణ మణిమయ సదన సదనామయ గజరదన రదనాగేంద్ర విభకీర్తి రస నరసింహ. ఇక్కడ ముందు పాదం చివర, అంటే మొత్తం మీకు పద్యాన్ని తీసుకున్నాను. ఆ పద్యంలో 4 పాదాలు ఉన్నాయి. 4 పాదాల్లో మొదటి పాదం చివర మదన అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. అదే మదన అనే పదాన్ని తరువాత రెండో పాదం మొదట కూడా ప్రయోగించడం జరిగింది. అలానే రెండో పాదం చివర ప్రయోగించబడినటువంటి సదన అనే పదం అనేది మూడో పాదం మొదట అవ్యవధానంగా, అంటే మధ్యలో ఏ విధమైనటువంటి అక్షరాలు కూడా లేకుండా ప్రయోగించడం అనేది జరిగింది. అలానే మూడో పాదం చివర ప్రయోగించినటువంటి రదన అనే పదం అనేది నాలుగో పాదం మొదట రదనాగేంద్రలో రదన అని ప్రయోగించడం అనేది జరిగింది. అంటే ముందు పాదము చివర ప్రయోగించినటువంటి
పదము ఏదైతే ఉందో ఆ పదము అర్థభేదం లేకుండా అవ్యవధానంగా తరువాత పాదం మొదట ప్రయోగించడం అనేది జరిగింది. కాబట్టి ఇది ముక్త పదగ్రస్తము అనే అలంకారానికి ఉదాహరణ అవుతుంది. మరి పద్యం గురించి కొంచెం వివరణ తెలుసుకుందామా? మరి ఇక్కడ మదన మదన, సదన సదన, రదన రదన అనే పదాలు ఉన్నాయి కదా. మరి పద్యం యొక్క భావం తెలిస్తే ఆ మదన ఈ మదన, ఆ సదన ఈ సదన, ఆ రథన ఈ రథన అనే దాని యొక్క అంటే ఆ పదాల యొక్క అర్థాలు వేరువేరుగా ఉన్నాయో లేదో మీరే గ్రహించండి. చూడండి, మొదటి సెంటెన్స్ ఇది మొదటి పద్యపాదానికి సుదతి నూతన మదన అంటే సుందరమైన స్త్రీలకు కొత్త అంటే నవమన్మధుడు అయిన ఓ నరసింహ మహారాజా. కొత్త మన్మధుడు అంటే నవమన్మధుడు అని. అంటే ముందు పాదంలో ఉన్నటువంటి మదన అనే దానికి మన్మధుడు అని వస్తుంది. దాని తర్వాత మదనాగ తురంగ పూర్ణ మణిమయ సదన అనే దాంట్లో మదించిన ఏనుగులు. ఇక్కడ మదనాగ అంటే మదించిన ఏనుగులు, తురంగ అంటే గుర్రాలు. ఇక్కడ ముందు మదన అనే దానికి నవమన్మధుడు అని, తరువాత మదన అనే దానికి ఏముంది, ఇక్కడ మదించినటువంటి ఏనుగులు అని అర్థం వస్తుంది. కాబట్టి అర్థభేదం ఉంది. తర్వాత మధ్యలో ఏ విధమైనటువంటి అక్షరాలు కూడా లేవు. ఇలా ప్రయోగించబడింది అంటే వదిలిపెట్టబడిన ముందు ప్రయోగించబడినటువంటి పదం ఏదైతే ఉందో తరువాత పాదం మొదట కూడా ప్రయోగించడం అనేది జరిగింది. కాబట్టి ఇదేమవుతుంది, ముక్త పదగ్రస్తం అనేది అవుతుంది. అలానే ఇక మూడవ పద్యం సదనామయ గజరదన అంటే భవనములలోని ఏనుగుల తొండము వలె అందమైన దంతములు కలవాడా అనేది అర్థం వస్తుంది. దాని తర్వాత రథనాగేంద్ర విభకీర్తి రసనరసింహ అంటే ఏనుగుల రాజు వంటి గొప్ప కీర్తి గల రసభరితమైన నరసింహ మహారాజా, రసభరితమైనటువంటి నరసింహ మహారాజా. ఇక్కడ ఈ పద్యంలో ఉన్నటువంటి ప్రతి పదము ఏదైతే ఉందో మదన మదన, సదన సదన, రదన రదన, ఈ మూడు పదాలు కూడా అర్ధభేదంతో అవ్యవధానంగా ప్రయోగించడం అనేది జరిగింది. అంటే లక్ష్య లక్షణంలో చెప్పిన విధంగా ముందు పాదము చివర ప్రయోగించినటువంటి పదము తరువాత పాదం మొదట ప్రయోగించడం అనేది జరిగింది. కాబట్టి ఇదేమవుతుంది, ముక్త పదగ్రస్త అలంకారం అవుతుంది. మరొకసారి సమన్వయం చూద్దాం. చూడండి సమన్వయము. పై ఉదాహరణ యందు మొదటి పాదం చివర ప్రయోగించిన మదన అను పదమును రెండో పాదం మొదట అవ్యవధానంగా అనగా మధ్యలో ఏ అక్షరాలు కూడా లేకుండా అర్ధభేదంతో ప్రయోగించబడింది. అలాగే రెండో పాదం చివర ప్రయోగించిన సదనాను పదము మూడో పాదం మొదట అవ్యవధానంగా అనగా మధ్యలో ఏ అక్షరాలు లేకుండా అర్ధభేదంతో ప్రయోగించబడింది. అలాగే మూడవ పాదము చివర ప్రయోగించిన రదన అను పదమును నాలుగవ పాదం మొదట అవ్యవధానంగా అనగా మధ్యలో ఏ అక్షరాలు లేకుండా అర్ధభేదంతో ప్రయోగించబడింది. కనుక ఇది ఏమవుతుంది, ముక్త పదగ్రస్తము అవుతుంది. అర్థమైంది కదా. కొంచెం ఎక్కువ ఉదాహరణలు ఇవ్వడం వల్ల క్లమ్జీగా ఉన్నప్పటికీ కూడా చాలా తేలికైనటువంటి అలంకారం ఇది. అందరూ చక్కగా గుర్తించవచ్చు. అర్థమైంది కదా. అందరికీ ధన్యవాదములు.